చెప్తారు వాళ్ళకి ఎవరు సమాధానం. ఎవరు కనుమరుగైపోతారు? పార్టీలు ఎప్పుడు కూడా కనుమరుగు. ఇప్పుడు మిత్రుడు శివకుమార్ అన్న మాట్లాడుతూ మీది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ మీరు అసలు 25 సంవత్సరాలు దేన్ని జరుపుకుంటారు అంటే నేను కూడా అడుగుతున్నా మీది కాంగ్రెస్ ఓనా, కాంగ్రెస్ ఆరా, లేకపోతే కాంగ్రెస్ అయ్యా? ఇప్పుడు మీరు కూడా మార్చుకున్నారు కదా పార్టీ పేర్లు. మీ గుర్తు కూడా మీకు గుర్తున్నదో గుర్తులేదో కానీ నాకు కూడా కొంచెం ఎందుకంటే లేగదూడ ప్లస్ ఆవు ఒకటి గుర్తుండేది. మీరు ఆ గుర్తు కూడా మార్చుకున్నారు. మార్పు అన్నది జరుగుతూ ఉంటుంది. ఒక తెలంగాణ నుంచి ఒక జాతీయ పార్టీ పుడితే ఓర్చుకోలేని మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులుంటే ఇప్పుడు నేను దానికి బాధపడాలా? కొంచెం నేను ఎవరు మాట్లాడితేనే మాట్లాడలేదు. నేను చెప్తా వినండి, మీరు ఏం మాట్లాడాలని మాట్లాడలేదు. రాసుకోండి. సరే ఆవు దూడనో లేగదూడనో నేను దూడ లేగదూడ తర్వాత ఆవు అన్న కానీ మీరు సరిగ్గా వినలేదు కానీ ఒక నిమిషం ఆగండి. మీ పార్టీ పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను సూటిగా అడుగుతున్నా. మీ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీలాగా కాంగ్రెస్ పార్టీని పార్టీ పుట్టి లేదు మీ పార్టీ పుట్టి నేను అడిగిన చాలా గట్టి కాంగ్రెస్ కూడా పుట్టింది అట్లా నేను చెప్తా. నేను మీకు చాలా విషయాలు తెలియదు. మీ పార్టీ అంశాలు మధ్యలో మాట్లాడతాండి. నేను అట్లా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడతారా? సరే సార్ శివకుమార్ గారు నేను ఏమంటున్నా అంటే నేను పూర్తిగా చెప్పనివ్వండి. ఎందుకంటే మధ్యలో వీళ్ళు మాట్లాడుతా అంటే ఇద్దరు మాట్లాడేది, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఎంత ఆవేశం వచ్చినా కూడా నేను తట్టుకొని నిలబడ్డా. మీరు కూడా అంతే ఆ విధంగా తట్టుకొని నిలబడండి. ఎందుకంటే మీరు అధికారం ఉన్నారు కాబట్టి ఇక ఓపిక ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చాలా విషయాలు మాట్లాడండి. బీజేపీ మిత్రుడు కూడా 1,00,000 కోట్లు అని పదే అంటున్నాడు. కాళేశ్వరం అంటే పదే చెప్తున్నా. కాళేశ్వరంలో ఏమీ లేదండి, ఒక పంప్ హౌస్ తప్ప. పేరుకు మాత్రం కాళేశ్వరం, ఎందుకంటే దేవుని పేరు పెట్టింది సార్. ఎందుకంటే కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మేడిగడ్డ కూడా నేను క్లియర్ గా చెప్తున్నా. మేడిగడ్డ అసలు ప్రాజెక్ట్ కాస్ట్ 1,800 కోట్లు. 1,800 కోట్ల వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు మేము కొంచెం కట్టలేము, సిమెంట్ రేట్లు ఐరన్ రేట్లు పెరిగినాయి అంటే దానికి 2,800 కోట్లు చేయడం జరిగింది. ఆ 2,800 కోట్లు ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రాజకీయంగా వాడుకున్నాం రెండు పార్టీలు, అది బీజేపీ అదే విధంగా ఇటు కాంగ్రెస్. ఇప్పటికి కూడా ఎందుకంటే అప్పుడంటే సరే రాజకీయంగా మీకు ఉపయోగపడ్డది, సరే మీరు గెలిచిన తర్వాత దాన్ని రిపేర్ చేయాలి. మీరు ఆగండి. మీరు ఎందుకంటే శివకుమార్ అన్న ఇంకా చాలా మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఎవ్వరికి ఏం తెలియదు చెప్తున్నా కదా. కాళేశ్వరంలో అసలు బ్యారేజ్ ఎన్నో తెలియదు, అసలు మీరు చూడలేదు, పోలేదు, ఆడ ఎన్ని టీఎంసీ లాగుతాయో తెలియదు, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని పంప్ హౌస్ ఉన్నాయో తెలియదు, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయో తెలియదు. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎంత దూరం ఉంటుందో అందులో సగం వరకు కేసీఆర్ సార్ కెనాల్స్ తవ్విండు. ఇది మీకు ఐడియా ఉన్నదా? 1,100 కిలోమీటర్లు చిల్లర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఇప్పుడు ఉత్తర తెలంగాణ మొత్తం ఉన్న ప్రాజెక్టులు, దాంతో పాటు కాలువలు. అంతేందుకండి మంజీరా నదికి కాళేశ్వరం సంబంధం ఉన్నదంటే వీరు లేరని చెప్తారు, కానీ ఉన్నదని చెప్తా. ఎందుకంటే మంజీరా వాటర్ ను కూడా ఏదైతే మనం కాళేశ్వరంలో బాగా వాడుకున్నాం, అదే విధంగా గోదావరి వాటర్ కూడా వాడుకున్నాం. ఏ విధంగా అంటే ఇటు మంజీరా నుంచి వెళ్ళి అటు గోదావరి నీళ్లను మొత్తం కంప్లీట్ గా కలిపి కిందికి మనం దాదాపు ఖమ్మం నల్గొండ వరకు పారించినాం. వీళ్ళకి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఇంట్లో కూర్చొని మాట్లాడేందుకు కాళేశ్వరం గురించి ఎవరికి తెలియదండి. నేను అవసరమైతే మీరు నన్ను స్టూడియో పిలవండి. కాళేశ్వరానికి సంబంధించి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెనుగంగా వాద్రా నది నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అదే విధంగా ఏదైతే మనం మంజీరా నదిని ఏ విధంగా వాడుకుంటున్నాం, ఎక్కడికి ప్రాజెక్టు ఈ వాటర్ తోలుతున్నాం, అన్ని కంప్లీట్ గా పిక్చర్ తో పాటు మీకు తీసుకొచ్చి మీ ముందు నేను ప్రజెంట్ చేస్తా. ఎందుకంటే వీళ్ళకి ఎవరు 1,00,000 కోట్లు అని మిత్రుడు అంటాడు. ఒకవేళ నేను ఏమంటున్నా 1,00,000 కోట్లే అనుకుందాం. 1,00,000 కోట్ల 1,00,000 కోట్లు మేము నిజంగానే ఎల్ఎన్టీ కానీ పూర్తిగా 94,000 కోట్లే. ఓకే, 94 కోట్లే మీరు అన్నట్టు 94,000 కోట్లే ఎల్ఎన్టీ కానీ మెగా, అసలు వాస్తవంగా మెగా గానీ ఎల్ఎన్టీ గానీ ఈ 94,000 కోట్లు మాకిస్తే వాళ్ళైనా స్వచ్ఛంద సంస్థనా, వాళ్ళు ఫ్రీగా ప్రాజెక్టు కట్టవల్ల? ఈ రిజర్వాయర్ ఎట్లుంటాయి, ఈ ప్రాజెక్టులు ఎట్లా వస్తున్నాయి, అదే విధంగా కెనాల్స్ ఎట్లా కట్టిల్లు, ఫ్రీ కట్టిల్లా వాళ్ళు? మాట్లాడేది కూడా ఇప్పుడు మీరు ఎన్నికల కోసం వాడుకున్న మాటను కూడా ఇంకా కొనసాగిస్తే అని వస్తారు జనాలు. విన్నావా అన్న? నేను ఇవన్నీ మాట్లాడద్దు, ఎందుకంటే నేను క్లియర్ చెప్తున్నా. మీరు మెగాకి ఇస్తున్నారు, మీరు ఎల్ఎన్టీకి ఇస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఉంచాలి ఓటమి మీరు 400 మీరు 300కే అబ్కి బాత్ ఛాన్స్ అన్నారు అయిందా? నేను చెప్తా ఇంకా మీరు ప్రచారం ఎందుకు లేదు చెప్తా వినండి. నేను అడుగుతున్నా ఒక నిమిషం మీరు లైన్
గారు ఒక్క నిమిషం నేను అడుగుతాను మీరు కూడా